హలో వివర్స్, గోంగూర రైస్ నేనే విధంగా చేస్తా అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ పై కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఇలా మొత్తంగా స్ప్రెడ్ చేసుకోవాలి, అడుగంటకుండా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎంత రైస్కి కలుపుకోవాలనుకుంటున్నామో గోంగూరని అంత క్వాంటిటీ తీసుకొని ఇలా ప్యాన్లో వేసుకొని మొత్తంగా మగ్గనివ్వాలి. సో చూసారు కదా, ఇది త్వరగానే మగ్గిపోతుంది. సో ఇలా మగ్గినాక ఇందులోకి ధనియాలు జీలకర్ర పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే కారం కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటాను. రుచికి సరిపడైనా వేసుకోవచ్చు స్పైస్ని బట్టి. ఇలా మొత్తంగా ఈ రెండింటిని ఈ గోంగూరకి పట్టేలాగా మొత్తంగా కలియబెట్టుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఇలానే అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. సో ఇలా మగ్గడం వల్ల మనకు రైస్కి పట్టించినప్పుడు మనకు మంచి రుచి వస్తుంది. సో ఇలానే మొత్తంగా కలియబెడుతూ ఉండాలి 2-3 నిమిషాలు. సో ఇప్పుడు ఇది మగ్గిపోయింది. దీన్ని పక్కకు తీసుకొని చల్లార్చుకుందాం. సో ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని ఇందులో ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని సో ఇది మొత్తంగా స్ప్రెడ్ చేసుకొని మంచిగా వేడవనివ్వాలి. సో ఇలా వేడైనాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయ వేసుకుంటే బాగుంటుంది అనమాట ఫ్లేవర్. సో ఆల్రెడీ మనం కారం వేసుకున్నాం కాబట్టి ఎండుమిరపకాయ ఫ్లేవర్ కోసం వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. సో ఇప్పుడు పొడవుగా కట్ చేసిన ఆనియన్ 1 వేసుకుంటే సరిపోతుంది. సో ఇలా మొత్తంగా ఇలా ఆయిల్లో ఫ్రై చేయాలి వీటిని. సో ఓ మాదిరిగా వేగితే సరిపోతుంది, ఉల్లిపాయలు అనేది బాగా వేగనవసరం లేదు. సో ఇలా మొత్తంగా వేగినాక ఇందులోకి కరివేపాకును యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే ఒక గుప్పెడన్ని పల్లీలు కూడా వేసుకొని వీటన్నింటినీ మంచిగా వేగనివ్వాలి. సో చూసారు కదా, ఇలానే కలుపుతూ ఉండి మంచిగా పల్లీలు వేగేలాగా చూసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపును కలుపుకొని మొత్తంగా కలియబెట్టుకోవాలి. సో ఇలానే కలియబెడుతూ ఫ్రై చేసుకోవాలి. సో అప్పుడు మనకు అంతటా ఒకేలాగా వేగుతుందన్నమాట. సో ఇవే ఇంగ్రీడియంట్స్, ఇవి ఇప్పుడు వేగిపోయినాయి. వీటన్నింటినీ కలిపి ఇప్పుడు మనం పక్కకు తీసుకొని చల్లార్చుకొని ఇప్పుడు రైస్లోకి ఇప్పుడు మనం గోంగూర ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా, అది కొంచెం పేస్ట్ లాగా చేసుకొని ఇప్పుడు రైస్లో వేసుకొని ఈ పోపు అంతటిని కూడా రైస్లో వేసుకొని మొత్తంగా కలియబెట్టుకోవాలి. సో చూసారు కదా, ఇలా చేతిని శుభ్రంగా కడిగేసుకొని మొత్తంగా రైస్కి పట్టించాలి ఇదంతా. సో ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ మొత్తం యాడ్ చేసుకొని రైస్కి పట్టించేయాలి. చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.